వేముల కేసులో సమగ్ర దర్యాప్తు పునర్విచారణకు ఆదేశిస్తాం, న్యాయం జరిగేలా చూస్తాం. రోహిత్ తల్లికి సీఎం రేవంత్ రెడ్డి హామీ. రోహిత్ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోగా వర్సిటీ వీసీతో పాటు పలువురు నేతలపై దాఖలైన కేసులో ఆధారాలు లేవంటూ శుక్రవారం హైకోర్టు విచారణను ముగించింది. దీంతో రోహిత్ తల్లి రాధిక శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఇక్కడ ఏబీవీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల చేత హ్యూమిలియేషన్కి గురైందనేటువంటి ఆరోపణలు ఆ కేసులో ఉండే. అప్పుడున్నటువంటి వీసీ అప్పారావు, ఆ తర్వాత ఇంకొంతమంది భారతీయ జనతా పార్టీ అనుబంధ నాయకుల్లాగా వ్యవహరించి ఇక్కడ ఈయన పైన ఒత్తిడి చేసిరు, అందుకే ఆయన సూసైడ్ చేసుకున్నాడు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. గమ్మత్ ఏంటంటే తెలంగాణ పోలీసులు విచారణ చేపట్టిరు, భారతీయ జనతా పార్టీ అనుబంధ నాయకులు క్లీన్ చిట్ ఇచ్చారు. దీనిపైన ఇక మేము బీజేపీ మేము ఒకటే కాదని అననీకి లేదు ఇక. ఎందుకంటే మీ ఇంటర్నల్ వ్యవహారాలన్నీ కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నీది నువ్వు, నా బిడ్డది నువ్వు మాఫీ చేయి, నీది నేను మాఫీ చేస్తా, ఈ కార్యక్రమం కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా రోహిత్ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు జరగాలి. కేసీఆర్ తలుచుకుంటే ఏ తప్పు చేయనోని జైలు ఎత్తాడు, మర్డర్లు చేసినోని బయట దింపుతూ ఉంటాడు. అటువంటి పరిస్థితి ఉండే. అప్పుడు కేసునే తప్పుదో పట్టించారనేది వాళ్ళ ఆరోపణ. మరి కేసును మళ్ళీ విచారించాలని చెప్పి వాళ్ళు కోరితే వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్ కేసును మళ్ళీ దర్యాప్తు చేస్తామని చెప్పిండు. ఇది భరోసా.